పితా పుత్ర పరిశుద్ధాత్మనామమున ప్రభువునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశం, మీరు నన్ను ఎన్నుకోలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను. యోహాను శుభవార్త 15వ అధ్యాయము 16వ వచనం. ప్రభు ఎంత బాధతో ఆ మాట అన్నారో మనకు అర్థం కాలేదు, కానీ మనం ఆయన్ని ఎన్నుకోవడం లేదు, కానీ ఆయన అనంతమైన ప్రేమచే నిన్ను నన్ను ఎన్నుకున్నారు. ప్రియులారా, మరి ఎన్నుకోబడిన బిడ్డలుగా ఎటువంటి గుణగణాలు కలిగి ఉండాలి అనేది మనం ధ్యానించినట్లయితే, మొదటగా ఎన్నుకోబడిన వాళ్ళు ఎలా ఉండాలి అనేది పౌలు గారు క్లియర్గా కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 12వ వచనంలో చెప్తున్నారు. మీరు దేవుని చేత ఎన్నుకోబడిన వాళ్ళు. అవును ప్రియులారా, ఆయనకు ప్రియులను పరిశుద్ధులైన వారు. అవును, దేవుని చేత ఎన్నుకోబడిన మనం ఆయనకు ప్రియమైన వాళ్ళమి, పరిశుద్ధులంగా ఉండాలని. అందుకే మొదటి గుణం ఏంటంటే, ఎన్నుకోబడిన వాళ్ళం అందరం కూడా దేవునికి ప్రియమైన వాళ్ళమై. మనం ఏదైనా ఎన్నుకోవాలంటే, ఎవరినైనా ఎన్నుకోవాలంటే వాళ్ళని మనం ప్రేమిస్తాం, వాళ్ళని మనం ఇష్టపడతాం. అంతేకాకుండా వాళ్ళతోనే మనం సమయం గడపాలని ఆలోచిస్తుంటాం. ఇక్కడ దేవుడు కూడా నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ఎందుకంటే మనలందరినీ దేవుడు తన పోలికలో సృజించుకున్నాడు. ఇది మనం మర్చిపోకూడదు. మనమందరము కూడా ఆయన పోలికలో సృజించబడ్డాం. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనంలో, ఇక భూమి మీద మానవ జాతిని కలిగింతము, అతడు మమ్ము పోలి మావలే ఉండును అంటున్నాడు. అవును ప్రియులారా, మరి ఎన్నుకోబడిన బిడ్డలుగా మనం దేవునికి ప్రియమైన బిడ్డలుగా తయారవుతున్నామా? దేవునికి ప్రియమైన కార్యాలు చేస్తున్నామా? దేవునికి ఇష్టపడే ఆజ్ఞలు పాటిస్తున్నామా? దేవుని యొక్క అనుగ్రహాలకి ప్రీతిపాత్రులుగా మనల్ని మనం మలుచుకోగలుగుతున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్నుకోబడిన బిడ్డ దేవునికి ప్రీతికరమైన కార్యాలు చేయాలి. ఇక రెండవది, ఎన్నుకోబడిన బిడ్డలో ఉండవలసిన రెండవ సుగుణం ఏంటంటే, పరిశుద్ధముగా ఉండాలి. పౌలు గారు తెస్సలోనిక ప్రజలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 7వ వచనంలో, అపవిత్రత యందు జీవించమని దేవుడు మనల్ని పిలవలేదు, పవిత్ర జీవితం గడపమని ఆయన పిలుపు. అవును ప్రియులారా, మనమందరం పరిశుద్ధులుగా ఉండాలని ఆది నుండి దేవుని యొక్క కోరిక. కానీ సాతాను మనల్ని లోబరుచుకొని రకరకాల శోధనలకు గురి చేసి ఆ పరిశుద్ధతని మన నుండి దొంగిలిస్తుంది. కానీ మనం ఎలా నిలబడాలంటే, యోసేపుని పాడు చేయాలని పొతీఫరు భార్య చూసిన, కానీ యోసేపు అక్కడ నుండి పారిపోయి తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 15వ వచనంలో, మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు గనక మీరును మీ ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అవును ప్రియులారా, దేవునికి ఇష్టమైనది ఏంటంటే పరిశుద్ధంగా జీవించడం. మనం పాడుతున్నాం, పరిశుద్ధముగా జీవింప పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధులుగా ఉండాలని నిన్ను నన్ను పిలిచారు. అవును ప్రియులారా, అది దేవునికి ఇష్టమైనది. ప్రియమైన వాడుగా ఉండాలి. రెండవది, ఆయనకి మనం పరిశుద్ధులుగా తయారవ్వడం ఇష్టం. అందుకే మోషేని కూడా అన్నాడు. ఏమన్నాడు? మండుతున్న పొద దగ్గర, మోషే, నీ ఉన్న చోటు చాలా పవిత్రమైనది, కావున నీ చెప్పులు విడిచిపెట్టు అన్నాడు. అవును ప్రియులారా, అదే మనం కూడా చేయాలి. పరిశుద్ధతలో నడవడం, పరిశుద్ధతలో జీవించడం, పరిశుద్ధతని అనుసరించడం దేవునికి ఇష్టమైన కార్యం. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు. ఇక మూడవది, దేవుని యొక్క బిడ్డలుగా ఎలా ఉండాలి? పౌలు గారు కొలస్సీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 15వ వచనంలో చూసినట్లయితే, మీరు ప్రేమను అలవర్చుకొనండి. అవును ప్రియులారా, మనమందరం దేవుని బిడ్డలుగా ప్రేమను కలిగి ఉండాలి. ఆ ప్రేమను అలవర్చుకోవాలి. ఆ ప్రేమను మన కుటుంబాలలో, మన తోటి సహోదరులలో, మన సంఘంలో, మన సమాజంలో ఎప్పుడైతే మనం పంచుతుంటామో, మనం దేవునికి చేత ఎన్నుకోబడిన బిడ్డలమని ఒక గుర్తింపు ఉంటుంది. అదే మదర్ తెరీసా కూడా ఆ ప్రేమను కుష్ఠరోగుల మధ్య, ముసలి వాళ్ళ మధ్య ప్రేమను పంచింది. ఆ ప్రేమతోనే జీవించింది. ఆ ప్రేమనే ధ్యేయంగా చేసుకుంది. మరి మనం కూడా అదే కార్యం చేయాలి. ఇక 4వ సంఘటన ఏంటంటే, 4వ ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు
సందేశము మీ హృదయముల యందు సమృద్ధిగా ఉంచుకొనండి. ఎన్నుకోబడిన ప్రతి వారు కూడా యేసుక్రీస్తు సందేశాన్ని హృదయంలో దాచుకోవాలి. యేసుక్రీస్తుని గుండెల్లో పెట్టుకోవాలి. అందుకే 1 పేతురు 3:15 మీ హృదయముల యందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకొనండి. అప్పుడు మనం ఎన్నుకోబడిన వాళ్ళగా ఒక గుర్తింపు ఉంటుంది. ఎన్నుకోబడిన బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా తయారవుతుంటాం ప్రియులారా. కాబట్టి ప్రతి ఆదివారం దేవుని యొక్క వాక్యం వింటాం, ప్రతిరోజు టీవీల్లో దేవుని యొక్క సందేశం వింటాం. మన గుండెల నిండా క్రీస్తు సందేశం ఉందా? ఎందుకంటే క్రీస్తు సందేశం ఉంటే క్రీస్తే మనతో ఉన్నట్లు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్కై మానవుడై మానవుల మధ్యన జీవించినట్టున్నాడు. కాబట్టి ఎన్నుకోబడిన బిడ్డల గుండెల్లో క్రీస్తు సందేశం ఉండాలి. అంతేకాక 5వ విషయం, ఎన్నుకోబడిన బిడ్డలు పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు, బుద్ధి చెప్పుకొనుచు ఉండాలి. ఇదే మనం నేర్చుకోవాలి. మన తోటి సహోదరులు తప్పు చేస్తే ప్రేమతో బుద్ధి చెప్పాలి. అదే ప్రభు కోరుకుంటున్నాడు. ఈ గుణగణాలు ఎప్పుడైతే మనలో ఉన్నాయో మనమందరం క్రీస్తు చేత ఎన్నుకోబడిన బిడ్డలుగా తయారవుతాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ప్రభు మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్.